అందరికీ నమస్కారం. ఇది మన డివోషనల్ కంటెంట్ అయితే కాదు, కానీ రీసెంట్గా నేను ఒక బాబుపై ట్రోల్ అవుతున్న వీడియోస్ చూసి బాధతో మాట్లాడుతున్నాను. ఇటీవలి కాలంలో కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక చిన్న బాబు మాట్లాడిన తీరు బాగా వైరల్ అయింది. ఆ వీడియో చాలా వేగంగా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కానీ ఆ వీడియో కంటే ముఖ్యమైనది ఆ తర్వాత వచ్చిన రియాక్షన్స్. ఆ బాబు చాలా చిన్నవాడు, 10 సంవత్సరాల వయస్సులోనే చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అతని మాటలు కొంచెం రూడ్గా అనిపించాయి. కానీ మనందరికీ తెలుసు, పిల్లల ప్రవర్తనలో తప్పులు ఉంటాయి. ఆ తప్పుల ద్వారా నేర్పించాలి, అంతేకాని శిక్షించకూడదు. సోషల్ మీడియాలో చాలామంది ఆ బాబుని ట్రోల్ చేస్తూ, ఫన్నీ ఎడిట్స్ చేస్తూ, థంబ్నెయిల్స్లో అతని ఫోటో పెట్టి వ్యూస్ కోసం వీడియోలు చేస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక చిన్న పిల్లవాడి ఫేస్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ట్రోల్ చేయటం ఎంతవరకు సరైనది? ఒక్కసారి ఊహించండి, అతడి వయసు 10 సంవత్సరాలు మాత్రమే. తన గురించి లక్షలాది మంది మాట్లాడుతుంటే, ఫన్నీ వీడియోస్ చేస్తుంటే, తన ఫోటోలని థంబ్నెయిల్స్లో పెడుతుంటే ఆ బిడ్డ మనసుకి అది ఎంత బరువుగా, భారంగా ఉంటుందో. ఇలాంటి ట్రోలింగ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. పబ్లిక్లో మాట్లాడే భయం పెరగవచ్చు, లేదా వాళ్ళ ప్రవర్తన పట్ల సిగ్గు, గిల్టీ ఫీలింగ్ ఇలా తయారవుతాయి. ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ పిల్లవాడు సమాజానికే వ్యతిరేకంగా మారవచ్చు. ఇదంతా ఎవరి తప్పు? ఇలా చేయడం వల్ల సబ్స్క్రైబర్సు, వ్యూసు పెరగవచ్చు, వాటి వల్ల డబ్బు రావచ్చు. కానీ అక్కడ ఒక పసి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇది ఎవరి పాపం? పిల్లల కాన్ఫిడెన్స్ని ప్రోత్సహించాలి. అదే సమయంలో పెద్దలతో ఎలా ప్రవర్తించాలో, అలాగే అవతలి వ్యక్తి చెప్పేది వినడం నేర్పించాలి. ఒక పిల్లవాడి ప్రవర్తన ఆధారంగా పేరెంటింగ్ పైన లేదా సొసైటీ పైన డిబేట్ జరిగితే బాగుంటుంది. కానీ ఆ చిన్న బిడ్డను టార్గెట్ చేయటం ఎంతవరకు సమంజసం? కంటెంట్ క్రియేటర్స్ కానీ, వ్యూవర్స్ కానీ ఇలాంటి సందర్భాలలో బాధ్యతతో వ్యవహరించాలి. ట్రోల్ చేయకుండా మంచి చర్చలు జరిగేలా వీడియోలు చేయాలి. పిల్లల గురించి వీడియోలు చేస్తే వాళ్ళను టార్గెట్ చేయకుండా సొసైటీకి సరైన మెసేజ్ ఇవ్వాలి. పిల్లవాడికి సరైన గైడెన్స్ ఇవ్వాల్సింది మనం. కానీ ట్రోలింగ్ చేసి మనం వాళ్ళ హృదయాల్లో గాయం చేయకూడదు. పిల్లల్ని ట్రోల్ చేయటం వల్ల వాళ్ళ జీవితంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ఇప్పటికైనా ట్రోలింగ్స్ ఆపితే బాగుంటుంది. ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు.